బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. కేసీఆర్ చేసింది ముమ్మాటికి నకిలీ దీక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దీక్ష సమయంలో అప్పుడు జ్యూస్ లో మెడిసిన్లు తీసుకున్నారని, తీసుకుని చేస్తే అలాంటప్పుడు అది దీక్ష ఎలా అవుతుందని ప్రశ్నించారు గోనె ప్రకాష్ రావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గోనె ప్రకాష్ రావు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. దీక్ష సమయంలో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని నేను అప్పుడే మీడియాకి చెప్పారని గుర్తు చేశారు గోనె ప్రకాష్ రావు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఏమో చేస్తా అని బెదిరించి చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకున్నారని, కానీ అక్కడ చుట్టుపక్కల అగ్గిపెట్టలేదన్నారు. భావి భారత పౌరులైన తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టి 1200 నిండు ప్రాణాలు కేసీఆర్ తీశారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన దొంగ దీక్షా దివాస్ పై ఒక కమిటీ వేసి దర్యాప్తు జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గోనె ప్రకాష్ రావు. మొదట అసెంబ్లీలో 1200 మంది చనిపోయారని చెప్పి ఆ తర్వాత మాట మార్చారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులను, వారి కుటుంబాలను గుర్తించి వారికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల నుంచి దీక్షా దివాస్ పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తుందన్నారు గోనె ప్రకాష్ రావు. తెలంగాణ జాగృతి పేరిట కవిత అందులోకి రంగప్రవేశం చేసిందన్నారు. ఈ ప్రభుత్వమైన అమరవీరులను గుర్తించి వారి కుటుంబాలను ఆదుకొని తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల ఆత్మకు శాంతి కలిగించండి భావోద్వేగానికి లోనయ్యారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.